నమో వెంకటేశాయ. భారత రాజ్యాంగం గురించి స్వయం ప్రకటిత మేధావులంతా విశాఖపట్టణంలో గుంపుగూడారు. భారత రాజ్యాంగాన్ని రక్షించాలంట. చాలా పెద్ద మాటే. ఎందుకంటే వారికంటూ భారతదేశము అంటూ ఉంటే కదా రాజ్యాంగాన్ని రక్షించడానికి. వాళ్ళ దృష్టిలో భారతదేశమే వారి సొంత దేశం కానట్టుగా ఉంటారు. అటువంటప్పుడు భారత రాజ్యాంగం గురించి వారికి ఎందుకు? ఏల పొద్దున పక్క దేశాల గురించి, పక్క దేశాలలో బానిసల గురించి, పక్క దేశాలలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మన దౌర్భాగ్యం కాకపోతే మన దేశంలో మాట్లాడుతూ ఉంటారు. మన దేశంలో జరుగుతున్న విషయాలు మాత్రం పట్టవు. మన దేశంలోని హిందువులకు జరుగుతున్న ద్రోహాలు, అన్యాయాలు మాత్రం పట్టవు. వీళ్ళు రాజ్యాంగాన్ని రక్షిస్తారట. అసలు భారతదేశం అంటూ ఉంటే అప్పుడు రాజ్యాంగాన్ని రక్షించవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ రాజ్యాంగం రక్షింపబడుతూ ఉన్నట్టే లెక్క. భారత రాజ్యాంగం ముందు భారత తీయాలని వీళ్ళ ప్లాను. ఏదో శత్రుదేశాలకు అమ్ముడుపోయిన వాళ్ళ ఆ దేశంలో ఈ భారతదేశాన్ని కలిపివేసి ఆ రాజ్యాంగాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉత్సాహం ఉన్నట్టుంది. నమో వెంకటేశాయ.